అసెంబ్లీ ఎన్నికల్లో తనకు ఓటు వేయకపోతే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటానన్న బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆదేశించారు. హైదరాబాద్ లోని జేఎన్టీయూలో నిర్వహించిన నేషనల్ ఓటర్ డే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్ తమిళిసై ఓటర్లకు శుభాకాంక్షలు తెలిపారు. మంచి అభ్యర్థిని ఓటర్స్ ఎన్నుకుంటే మంచి పాలన అందుతుందని చెప్పారు. డెమోక్రసీ బతకాలి అంటే ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని గవర్నర్ తమిళిసై పిలుపునిచ్చారు. Say one incident in Telangana election, one of the candidate was appealing the voters, please vote for me. If we are not voting, I will commit suicide. That type of influence should not be there. That is wrong. And I appeal the election commission, they should take strong action against such candidates also. You appeal by doing what all the good things you have done. But sitting in front of the camera and saying, oh, I will, if you are not voting, I will commit suicide, then how will take forward the challenges faced by the society to help the people? So we have to, I am telling that 50% voting is there, 50% non-voters are there, and these non-voters are electing the bad officials. నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా జేఎన్టీయూలో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె పాడి కౌశిక్ రెడ్డి తీరుపై, ఎన్నికల్లో ఆయన వ్యవహరించిన తీరుపై ఒక అసహనాన్ని అయితే వ్యక్తం చేశారు. సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ హేమ అందిస్తారు. హేమ, జేఎన్టీలో జరిపినటువంటి నేషనల్ ఓటర్స్ డే కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్ ఒక్కసారిగా ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా మనం ఎన్నికలు అయినటువంటి సమయంలో ఎక్కడ పడితే అక్కడ ఓటింగ్ చేస్తూ ఉంటాం, పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరుగుతూ ఉంటుంది. ఓటు అనేది వేయాలి, ఎవరు నచ్చకపోతే నోటా కన్నా ఓటు వేయాలి అనేటటువంటి ప్రచారం చూస్తాం. అలాంటిది ఈ రోజు ఒక్కసారిగా గవర్నర్ తాను నోటాకి వ్యతిరేకం అంటూ కూడా చెప్పారు. ప్రస్తుతం సెన్సేషనల్ గా ఈ వర్డ్స్ కూడా మారాయి. ముఖ్యంగా యువత ఎవరైతే ఉన్నారో బరిలో ఉన్న ఎవరినైనా ఎన్నుకోవాలి కానీ నోటాకైతే తాను వ్యతిరేకం అంటూ చెప్పుకొచ్చారు. మరొక వైపు రీసెంట్ గా జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల సమయంలో పాడి కౌశిక్ చేసినటువంటి వ్యాఖ్యల పైన కూడా ఈ రోజు గవర్నర్ స్పందించారు. ముఖ్యంగా ఓటు వేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాను ఆ యొక్క అభ్యర్థి అన్నారు. ఎలక్షన్ కమిషన్ అలాంటి వాళ్ళపై చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా ఓటర్లను ఎవరు కూడా ఫోర్స్ చేయొద్దు. ఓటు శాతం పెరగడానికి ప్రశ్నలు ఒక్కటే ఈసీ ఉపయోగపడతాయి అనేది మాత్రం ఈసీ ఆలోచనగా ఉండొద్దు అంటూ కూడా తాను చెప్పుకొచ్చారు. అయితే ఆ సమయంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో పాడి కౌశిక్ చేసినటువంటి వ్యాఖ్యల పైన ఎన్నికల కమిషన్ వెంటనే చర్యలు తీసుకోవాలి అంటూ కూడా ఆదేశించారు. సో ప్రస్తుతం ఈ రోజు జరిగినటువంటి కార్యక్రమంలో పాల్గొని గవర్నర్ చేసినటువంటి వ్యాఖ్యలు అయితే సెన్సేషనల్ గా మారాయి.